ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వలన అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో, ఎలాంటి సందేశాలను అందివ్వబోతున్నారో తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో అందరూ ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ బాబాని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఒకసారి కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారు చెప్పే ప్రతి మాట కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అయి తీరుతుంది. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. మీ వీడియోస్ మాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి. మా కోసమే చెప్పినట్టుంది. బాబా గారు నిజంగా మా పక్క నుండి మాకు చెప్తున్నట్టుంది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారండి. అందుకే నిజంగా ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ మనసులో అనుకుని వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక బాబా గారి కోసమైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి ఈ వీడియోకి. బాబా గారి అద్భుతమైన సందేశాలను ఎన్నో వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నమ్మిన వారే మోసం చేస్తున్నారని కుమిలిపోతున్నావా? నీకు కావలసిన వారే, నీ చుట్టూ ఉన్నవారే, నీకు అయిన వారే నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ నన్ను మోసం చేశారు కదా బాబా అంటూ కుమిలిపోతున్నావా? అస్సలు బాధపడకు తల్లి. వారి మోసాన్ని ఎలా తిప్పి కొట్టాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్నది నీకు నేను చెప్తాను బిడ్డ. ఒక్క 2 నిమిషాల్లో నా మాటలు విన్నావంటే నీ మనసులో ఉన్న భారం మొత్తం దూరం అయిపోతుంది. నీ మనసు తేలిక పడుతుంది, కుదుట పడుతుంది అంటూ బాబాగారు ఈరోజైతే ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి బాబాగారి సందేశం వినబోయే ముందు మన ఛానల్లో చాలామంది నాకు థ్యాంక్ యూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బాబా గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారండి. ఎందుకంటే చాలామందికి మన ఛానల్లో చెప్తున్నటువంటి గురూజీ గారి వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ అయితే ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతున్నాయి. నిజానికి చాలా చాలా చోట్ల తిరిగాం, కానీ ఇటువంటి పరిష్కారం ఎవ్వరూ ఇవ్వలేదు. అది కూడా ఫోన్ కాల్ ద్వారా, ఒక పూజ ద్వారానే. నిజంగా గురూజీ అయితే చాలా నమ్మకంగా చెప్తున్నారు, నమ్మచ్చు అంటూ చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారండి. చాలా హ్యాపీగా కామెంట్ పెడుతున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. వీరి నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి గురూజీకి కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు తట్టుకోలేకపోయినా, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారండి గురూజీ గారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. నిజంగా మీరే వచ్చి తర్వాత నాకే చెప్తారు, గురూజీ చాలా బాగా చెప్పారు అని బాబా గారికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు. బిడ్డ, అయిన వారే నిన్ను మోసం చేశారని బాధపడుతున్నావా? అది వాళ్ళ తప్పు కాదు తల్లి. నువ్వు నమ్మావు కాబట్టే వాళ్ళు నిన్ను నమ్మించి మోసం చేశారు. మోసపోవటం కూడా నీ తప్పే కదా. మంచి వాళ్ళెవరు, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎవరు అంటూ నువ్వు కూడా మనుషులు ఎలా ఉన్నారు అన్నది తెలుసుకోవాలి కదా బిడ్డ. అయినా పర్వాలేదు, నేనున్నాగా, నీ సాయి తండ్రిని, నీకు తోడుగా నేనున్నంత వరకు నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు. నిన్ను ఎవరూ మోసం చెయ్యలేరు. ఒకవేళ మోసం చెయ్యాలని చూసినా కూడా వాళ్ళ మోసం వాళ్ళకే తిప్పికొట్టేలా నేను చేస్తాను బిడ్డ. ఒక్క 2 నిమిషాలు నా మాట ఓపిగ్గా విను తల్లి. నీ మనసు కుదుట పడుతుంది, నీ మనసు తేలికవుతుంది. బిడ్డ, ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. కాదంటావా బిడ్డ? ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా నీ వాళ్లే అవుతారు. అదే కఠినంగా మాట్లాడితే నీ వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరించు తల్లి. పోయేదేముంది? మాటే కదా. ప్రేమగా పలకరిస్తే మాటే కదా, ఏమీ పోదు కదా. ఒక కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. నువ్వు కూడా ఎక్కడున్నావన్నది ముఖ్యం కాదు తల్లి. నువ్వు ఏం చేస్తున్నావన్నదే ఇక్కడ ముఖ్యమని గుర్తుంచుకో. కష్టాల్ని ఎదిరించే దమ్ము, అలాగే బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో
అప్పుడే నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు వాడు మూర్ఖుడు. తప్పులే చెయ్యనివాడు చేతకానివాడు తల్లి. తప్పు చేసి కూడా దానిని సరిదిద్దుకుంటే అందులో నుంచి ఒక చక్కని పాఠం నేర్చుకుంటాడు మనిషి. కాబట్టి ఏదో ఒక చిన్న తప్పు చేసి దాని నుంచి ఒక పాఠమైతే తప్పకుండా మనిషి అన్నవాడు నేర్చుకుని తీరాలి బిడ్డ. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడే నిజమైన మనిషి. అర్థమైందనుకుంటా బిడ్డ. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకైతే నువ్వు ఇతరులకు నచ్చినట్లు బ్రతుకుతావో అప్పటి వరకు చాలా మంచిదానివి నువ్వు. కానీ ఒక్కసారి నువ్వు వాళ్లకు నచ్చినట్లు, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకడం మొదలు పెడతావో నిమిషాల్లో అందరూ చెడ్డవారైపోతారు. చిన్నుకంత అనుమానం కూడా ఏ బంధానికైనా ప్రమాదమే తల్లి. సముద్రమంతా ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, అలాగే దూరానికి అదే మూల కారణం అవుతుంది. అనుమానించుకు తల్లి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఏ రాత రాసినా కాగితము తనలో తాను దాచుకుంటుంది. కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని నువ్వు దాచుకునేలా చేస్తాయి. కొన్ని పరిచయాలు కూడా అంతే తల్లి. తామరాకు మీద నీటు బొట్టులా జారిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రం మనసు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి. అవే పరిమళించే పరిచయాలు కాదండవా తల్లి. నీ బలం ఎవరికి తెలియకపోయినా బ్రతికేయవచ్చు. నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు. నిన్ను అస్సలు బ్రతకనివ్వరు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారమ్మా. ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో అస్సలు కుంగిపోకు. ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు. చూసేవాళ్ల చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు కదా. అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వారే వస్తారు. అందరికీ అందుబాటులో అస్సలు ఉండకు, అలసైపోతావు తల్లి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు. అర్హత లేని వాళ్లకు అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. చెయ్యకుండానే చేశాను అనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశాను అని చెప్పుకునేవాడు గర్వపోతూ. ఎంతో చేసి కూడా కొంచెమే చేశాను అని చెప్పేవాడు సజ్జనుడు. ఎన్ని గ్రామసింహాలు ఒక్కటై ఎన్నిసార్లు మొరిగిన ఒక్క సింహగర్జనకు కూడా సమానం కాదు కదా బిడ్డ. అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు కూడా. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుందమ్మా. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం అనబడుతుంది తల్లి. సమర్థుడికి ఎదురు లేదు, అసమర్థుడికి ఎదుగు లేదు. కాబట్టి మీరు సమర్థుడిగా ఉండాలో అసమర్థుడిగా ఉంటావో నిర్ణయం నీదే తల్లి. డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని నువ్వు అలవర్చుకుంటే ధన్యులు అవుతావు. మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది బిడ్డ. విఘాతాన్ని కలిగిస్తుంది. కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండటం నేర్చుకో. మంచి మార్గాల్లో నడవాలి, మంచిని ఆచరించాలి. చేతితో మంచి పనులు చెయ్యాలి, నోటితో మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. వీటి వలన ఆనందం కలుగుతుందమ్మా. మంచి పలకడం, మంచి వినడం, అలాగే మంచి చూడటం, మంచి చేయడం, ఇవి నీ జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు. మంచితనం అదే నీకు ఆభరణంగా నిలుస్తుంది బిడ్డ. దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని తప్పిస్తాం. అలాగే ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ
నీతోనే ఉండిపోవాలని ఆరాటపడతావు. బాధలోనైనా సుఖంలోనైనా ఆరాటమన్నది మామూలే బిడ్డ. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోకుండా మిగిలిపోతాడు. కష్టాలు నీ శత్రువులు అస్సలు కాదు, నీ బలాల్ని బలహీనతల్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. మాట వినబడిన వాడు చెవిటివాడు కాదు, మంచి మాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. అర్థమైందా తల్లి? పచ్చనోట్లు మనల్ని కాల్చడానికి గంధపు చెక్కలను ఇస్తాయే కానీ నీకోసం కనీసం 2 కన్నీటి బొట్లు కూడా రాల్చవు. కాబట్టి డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి నీ జీవితాన్ని అధపాతాళానికి తొక్కేయకు తల్లి. నువ్వెప్పుడు లోపలికి చూసుకోవు, బయటకే చూస్తుంటావు. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధపడతారు. మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు, ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. మనసు ఒక హద్దులేని గుర్రం, బుద్ధి దానిని అదుపు చేసే కళ్ళం. దగ్గరైతేనే మనసు కలిసేది, దూరం అయితేనే విలువ తెలిసేది. చెడు పనులు చేసి పాపాన్ని మూటగట్టుకోకు. మంచి పనుల కోసం ఖర్చు చేసైనా పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను మారుస్తుంది అని తెలుసుకో బిడ్డ. నీవు దాచుకున్నది చేజారిపోతుంది, ఇతరులకు ఇచ్చి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుంది. అర్థమైందనుకుంటా బిడ్డ. సంతోషం అంటే ఏమిటో తెలియడానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు. కోపంలో మాటలు తూలి ఇతరులను దూరం చేసుకునే దానికన్నా క్షమించో, క్షమాపణలు అడిగో దగ్గర చేసుకుంటే నీకు శత్రువులు తగ్గుతారు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం తల్లి. కాదంటావా చెప్పు? మంచి మాట అలాగే మంచి ఊహ మనిషికి మనసుకి ఎంతో ఆరోగ్యకరం. మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, కూడు పెట్టిన వారిని క్రూలదోసేవాడు, విద్య నేర్పిన వారిని వెక్కిరించేవాడు, ఉపకారం చేసేవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడు తల్లి. ఆవేశం అధికమైతే ఆలోచనలు తగ్గుతాయి, ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది. కాబట్టి పెద్దలు తన కోపమే తన శత్రువు అన్నారు కదా, గుర్తుంచుకో బిడ్డ. అలవాట్లు నువ్వు ఉపయోగించే చేతి కర్ర వలె ఉండాలి, అంతేకాని నువ్వు ఆధారపడే ఊత కర్రలాగా అస్సలు ఉండకూడదు. జీవితం అనేది ఒక నది లాంటిది. అడ్డంకులన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగే నదీ ప్రవాహమే మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది. అలాగే జీవితం అనే దారిలో రాళ్లుంటాయి, అలాగే ముళ్ళు ఉంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే అక్కడే ఆగిపోతావు తల్లి. ధైర్యంతో ముందుకు సాగితే సంకలనం నీ సొంతమవుతుంది. భగవంతుణ్ణి ఒక్కటే కోరుకో. కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని, అంతేకాని నీ నోటి నుండి మాట రానివ్వొద్దని. కన్నీటితో కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని, అంతేగాని నీ నోటి నుండి మాట రానివ్వొద్దని. కన్నీటితో నీ కోపం పోతుంది, కానీ మాట జారితేనే ఎదుటివారి బాధకు కారణం అవుతావు. ఎవరిని నొప్పించకు, ప్రశాంతంగా జీవించు. అలాగే ప్రశాంతంగా జీవించనివ్వు. నీది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని మాత్రమే. ధనం ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారని గుర్తుంచుకో. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు బిడ్డ. కాదంటావా? వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. నీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. గుర్తుంచుకో బిడ్డ. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎప్పుడు ఎవరో ఏదో అన్నారు, ఎవరో నన్ను మోసం చేస్తున్నారు, నా వెనక ఎవరో ఏదో గుసగుసలాడుతున్నారు అంటూ ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి అస్సలు ఆలోచించి భయపడుకు తల్లి. ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ మనసుకు మించింది ఇంకా వేరే ఏదీ లేదు. ఆ పైన అంతకీ మించకపోతే నీ బాబానో నేనున్నాగా అంటూ ఈరోజు బాబాగారైతే అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను.
రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.